నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆయన మాటే శాసనం. ఇదేదో సినిమా డైలాగో లేకపోతే పంచ్ డైలాగో కానే కాదు. పిఠాపురం ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, ఏవేవైతే హామీలు ఇచ్చాడో, ఎన్నికలకు ముందు ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో ఏవేవైతే మాట ఇచ్చాడో, మాట ఇచ్చి వాటికన్నా కూడా మాట ఇవ్వని వాటికి కూడా సో ఆయనైతే కనుక ఒక ఎమ్మెల్యేగా కాసేపు డిప్యూటీ సీఎంఓ లేకపోతే మంత్రి పక్కన పెడితే, సో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన ఇచ్చినటువంటి హామీలంతా నెరవేరుస్తూ వెళ్తున్నారు. అందుకు సంబంధించి గొల్లప్రోలు సుద్దగడ్డ వాగుపై బ్రిడ్జ్ నిర్మిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. సో ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సో వరదలు రావడం జరిగింది. ఆ వరదల్లో కూడా ఆయన అక్కడికి చేరుకోవడానికి పడవలో వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా మనం అందరం చూసాము. ఆ రోజు అప్పుడు చెప్పాడు, ఇంకా కరెక్ట్గా ఒక సంవత్సరం లోపు మీకు నేను బ్రిడ్జ్ నిర్మాణానికి నేను అసలు ప్రారంభిస్తానని చెప్పాడు. కానీ 16 నెలల్లోనే బ్రిడ్జ్ పూర్తి చేసి వాళ్లకు గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరిగింది. గొల్లప్రోలుకు సంబంధించి సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇంటి స్థలాలు వాళ్ళు ఏ విధంగా ఇంటి స్థలాలు ఇచ్చారంటే, ఎక్కడెక్కడైతే వర్షాలు పడితే మునిగిపోతుందో, ఎక్కడెక్కడైతే నివాస యోగ్యం కానటువంటి ప్రదేశాలు ఆ చౌడు భూములు ఉంటాయో అవి, అదేవిధంగా చెరువులు, అడవులు, సో ఇలాంటి సో నివాస యోగ్యానికి పనికిరానటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దానిని అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వీళ్ళు దాన్ని కొనుగోలు చేసి దాన్నే గవర్నమెంట్కి డబుల్ రేటుకు అమ్మి అప్పుడు పెద్ద స్కామే చేశారు. సో ఒక పిఠాపురంలోనే కాదు, మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి ఆ ఇంటి స్థలాల కార్యక్రమం ఏదైతే ఉందో అది పెద్ద స్కాము. నివాస యోగ్యం కానటువంటి ప్రదేశాలలో పేదలకు ఇంటి పట్టాలైతే ఇవ్వడం జరిగింది. సో ఆ పట్టాలు ఇవ్వడానికి కూడా చోటా మోటా నాయకులు 20,000 30,000 లంచం తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే పిఠాపురం గొల్లప్రోలుకు సంబంధించి ఆ సుద్దగడ్డ వాగు ముంపు ప్రాంతంలో వాళ్ళకి ఇంటి స్థలాలు ఇచ్చేశారు. అక్కడ కనీస మౌలిక సదుపాయాలు అంటే అక్కడ డ్రైనేజీ లేదు, రహదారులు లేదు, కరెంటు లేదు, తాగునీళ్ళు లేదు. సో రాకపోకలకు కూడా కనీస రహదారి కూడా లేనటువంటి ప్రదేశంలో పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేయడం జరిగింది. దానికి పేరు జగనన్న కాలనీ అంట. సో జగనన్న ఏందో ఇడుపుల పాయలో ఒక 2 ఎకరాలు వాళ్ళకి ఇచ్చినట్లు, సో వాళ్ళ తాతగారి సొత్తేదో దానం చేసినట్లు, సరే జగనన్న కాలనీ అని పెట్టుకున్నాడు, సరే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పెట్టుకున్నాడు అనుకుందాము. సో కనీసము పట్టాలు ఇచ్చేసిన తర్వాత అయినా కనీస సౌకర్యాలు అంటే అక్కడ విద్యుత్ శక్తి ఇవ్వాలని చెప్పి కరెంటు సౌకర్యం కూడా ఇవ్వకుండా, రోడ్లు ఇవ్వకుండా, డ్రైనేజీలు ఇవ్వకుండా, సో ఇష్టారాజ్యంగా ఈ ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసము కనపడిన చోటల్లా కనపడిన వాళ్ళకంతా ఇచ్చేయడం జరిగింది. సో వాస్తవంగా ఇంకా లోతుగా ఆలోచిస్తే ఆ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆ గొల్లప్రోలు ఆ సుద్దగడ్డ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ కోర్గా ఉండేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు లేదనుకోండి. సో అలాంటి సో వైఎస్ఆర్సీపీకి పనిచేసినటువంటి, వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినటువంటి, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టపడేటువంటి వాళ్ళకే ఇలాంటి మునిగిపోయేటువంటి ప్రదేశాల్లో ఇంటి స్థలాలు ఇచ్చి వాళ్ళ ఆశలను, సొంత ఇంటి కళ అనేటువంటి ఒక ఆశలను సుద్దగడ్డలో ముంచేశాడు. సో దానికి సంబంధించి ఎన్నికలకు ముందు నేను ఇక్కడ బ్రిడ్జ్ నిర్మిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సో రాకపోకలకు కావచ్చు, ముఖ్యంగా విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలంటే సో తేలికపాటి వర్షం పడినా కూడా స్కూల్కి వెళ్ళలేకపోతున్నారని చెప్పి ఆయన దృష్టికి వస్తే నేను ఖచ్చితంగా దీని మీద బ్రిడ్జ్ నిర్మించి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారమే 3 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ అయితే నిర్మాణం చేయడం జరిగింది. సో దాన్ని నిన్న ప్రారంభం కూడా చేశారు. సో థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం అని చెప్పి విద్యార్థులు ఆనందంతో ఆ ప్లకార్డులు కూడా చూపించడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఈ సంక్రాంతి పండుగకు పిఠాపురంలో పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాలు అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఇందులో భాగంగా ఆయన చాలా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు 310 కోట్ల రూపాయలతో చేసినటువంటి అభివృద్ధి పనులు, పూర్తయినటువంటి అభివృద్ధి పనులు ప్రారంభం కూడా చేశారు. అదేవిధంగా పిఠాపురంలో కులాల మధ్య గొడవలు పెడుతున్నారు, మతాల మధ్య గొడవలు పెడుతున్నారు, ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్లకు సంబంధించి నిన్న ఆయన ఎస్పీ ఆఫీస్ను సందర్శించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా సందర్శించడం జరిగింది. సో ఎవరెవరైతే నిబంధనలకు విరుద్ధంగా లా అండ్ ఆర్డర్కి ఇష్యూ
వచ్చేలాగా సో ప్రవర్తిస్తూ ఉన్నారో, కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారో, మతాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకైతే ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. సో ముఖ్యంగా 175 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ భూతద్దం పెట్టుకొని ఓన్లీ పిఠాపురం నియోజకవర్గంలోనే ఎక్కడెక్కడ ఏం జరుగుతూ ఉంది, దాన్ని ఏదైనా జరిగితే బాగున్ను, దాన్ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద రుద్దేయచ్చని చెప్పిందనే పదే 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 వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి అమ్ముడుపోయినటువంటి యూట్యూబర్లు కావచ్చు, వైఎస్ఆర్సీపీ అనుబంధ మీడియా సంస్థలు కావచ్చు, పిఠాపురంలో ఏదో జరిగిపోతూ ఉంది అని చెప్పి పదే 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 ఒక అబద్ధాన్ని రుద్ది 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 అంటే ఒక ఇద్దరు విద్యార్థుల మధ్య, ఇద్దరు చిన్న పిల్లల మధ్య స్కూల్లో జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో ఆ గొడవను రెండు కులాల మధ్య గొడవలుగా చిత్రీకరించి, రెండు కులాల మధ్య కాపు మరియు ఎస్సీ సామాజిక వర్గాల మధ్య గొడవలు పెట్టే విధంగా వాళ్ళు వార్తలు వండి వార్చి దాన్ని రుద్ది రుద్ది జనాలు నమ్మలేదనుకోండి. సో ఆల్రెడీ సెటిల్ అయిపోయినటువంటి ఇష్యూని తెర మీదకు తీసుకొచ్చి ఇద్దరు అభం శుభం తెలియనటువంటి పిల్లలను సైతం రాజకీయాల కోసం వాడుకున్నారంటే ఇంతకన్నా దిగజారరు వీళ్ళు అనుకున్న ప్రతిసారి వాళ్ళు లేదు లేదు మాకు ఇంకా లోతుకు పోవడం మాకు అలవాటు అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో ఎవరెవరైతే ఈ విధంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలాగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన పోలీసులకైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు ఒక షాప్ పెట్టిస్తానని చెప్తే ఆ షాప్ కూడా పెట్టించడం జరిగింది. మొత్తం అక్కడ ఏదైనా జరగరానిది జరగాలని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తా ఉన్నారే కానీ అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒక నియోజకవర్గంలో కేవలము 16 నుంచి 18 నెలల ఈ వ్యవధిలో 300 కోట్ల రూపాయల 310 పైచిలుకు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే దాన్ని ఏ న్యూస్ ఛానల్ కవర్ చేయదు, ఎవరు కనీసం దాని గురించి మాట్లాడరు. ఒక ఎమ్మెల్యే అంటే ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా పిఠాపురానికి ఎమ్మెల్యేనే. సో పిఠాపురం ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సో శాశ్వత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు. సో దాన్ని మాత్రం ఎవరు చూపించరు. కానీ అక్కడ ఏదైనా కులాల మధ్య గొడవ పెడదామా, మతాల మధ్య గొడవ పెడదామా, పిఠాపురంలో ఇలా జరుగుతూ ఉంది, జనసేన ఇలాగా, జనసేన ఎస్సీలకు వ్యతిరేకం అని చెప్పి చూపించుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మీకు ఏదైనా ఉంటే నాతో పెట్టుకోండి, నన్ను తిట్టండి పడతాను, నా పార్టీని తిట్టండి పడతాను, కానీ పిఠాపురం జోలికి వస్తే వదిలేటువంటి సమస్యే లేదు. మీరు కనుక మితిమీరి ప్రవర్తిస్తే నేనే వచ్చి ఇక్కడ కూర్చుంటాను, ఏరి పారేస్తానని చెప్పి కూడా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా అక్కడ సముద్ర కోతకు గురైతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతానికి ఆ ప్రొటెక్షన్ వాల్ కూడా నిర్మాణం చేసిస్తాను, నేను ఈ 5 సంవత్సరాల్లోనే చేసిస్తాను, దానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు జరుగుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు కాబట్టి, కేంద్రం చేతిలో ఉంది కాబట్టి అది కూడా చేసిస్తానని చెప్పడం జరిగింది. సో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలే కాకుండా కొన్ని శాశ్వత సమస్యలు ఏవైతే ఉన్నాయో నియోజకవర్గ స్థాయిలో వాటిని కూడా తీరుస్తూ వెళ్తున్నారు. ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సో అసలు రోడ్డు ఈ వేస్తారా అనేటువంటి దగ్గర నుంచి అసలు రోడ్డు లేని గ్రామమే లేకుండా చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు. సో ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గానికి ఏమి చేయాలో అన్నీ చేస్తూ వెళ్తున్నారు. సో ఆయన్ని ఓడించాలా, ఆయన్ని ఓడించేది లేదు, ఏమీ లేదు అనుకోండి, ముందు పులివెందుల్లో ఎలా గెలవాలనేది ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే సొంత నియోజకవర్గం, సొంత జిల్లా, సొంత మండలంలోనే మొన్నే జెడ్పీటీసీలు డిపాజిట్ కూడా పోయింది. సో మన లో గబ్బు పెట్టుకొని అక్కడ పోయి ఏదో చేద్దాం అనేది నిజంగా అమాయకత్వమే అవుతుంది. సో మొత్తానికి ఎన్ని విష ప్రచారాలు చేసినా కూడా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు, నమ్ముతున్నారు, నమ్మబోతున్నారు. అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయన చేతనైనంతగా కూడా తలకు మించి కూడా ఒక నియోజకవర్గానికి 300 మళ్ళీ ఇంకేదో 210 కోట్లతో మళ్ళీ డెవలప్మెంట్ వర్క్స్ ఏదో చేస్తానంటున్నాడు. 500 కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ బ్రదర్. కాబట్టి సో ఆయన చేసేటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే కనుక ఎవరు చూపించరు. కాబట్టి నాలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మీరు కొంచెం ఆ హైప్ బటన్ కొట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేసి కొంచెం ప్రమోట్ చేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.